గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వైదిక్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొత్త టాపిక్ తీసుకొచ్చాను. సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి మనల్ని పరిపాలించే ఎమ్మెల్యేది కానీ లేదా ఎంపీది కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ లేదా వాళ్ళ అడ్రస్ తెలుసుకోవాలని ఉంటుంది. సో దీనికోసమే మనకు ఒక అప్లికేషన్ దొరుకుతుంది ప్లే స్టోర్లో. మనం ఈజీగా వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీస్వే కాదు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్ట్ నేను చెప్పబోయేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ ఇతర గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ గవర్నమెంట్ ఆఫీస్ నెంబర్స్ కానీ తెలుసుకోవడానికి మనకి అప్లికేషన్ ఉంది. అది ఏంటి, అది ఎలా పనిచేస్తుందో చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ ఏంటంటే అది ఏపీ ఈ డైరెక్టరీ. ఇది మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ఇలా ఉంటుంది అప్లికేషన్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది, లేదా మీకు ఇన్స్టాల్ అవుతుంది అక్కడ. ఇది ఉంది. యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఈ యాప్లో మీకు కన్సర్న్ ఎమ్మెల్యేది కానీ లేదా ఎంపీది కానీ లేదా ఐఏఎస్ది ఐపీఎస్ది మీకు వాళ్ళ పేరు తెలిస్తే ఇక్కడ సెర్చ్లో డిపార్ట్మెంట్ వాళ్ళ నేమ్ ఇచ్చుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబరు అవైలబుల్గా ఉంటుంది, మీకు దొరుకుతుంది. లేదు మీకు అలా తెలియదు అనుకోండి, ఇక్కడ షో ఆల్ డిపార్ట్మెంట్స్ అని ఒక బటన్ ఉంది. ఇది ప్రెస్ చేయగానే మీకు డిపార్ట్మెంట్స్ వైజ్గా వస్తుంది. సెక్రటేరియట్, గవర్నమెంట్, లెజిస్లేచర్, ప్రెస్ అండ్ మీడియా, జ్యుడిషియరీ, ఇన్స్టిట్యూషన్స్, హెచ్ఓడి అండ్ కార్పొరేషన్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్. సో ఇప్పుడు మనం గవర్నెన్స్లోకి వెళ్దాము. గవర్నమెంట్లో మినిస్టర్స్ పేజీ, అకౌంట్, గవర్నర్, చైర్మన్ ఇలా ఉన్నాయి కదా. మీకు వీళ్ళ డిపార్ట్మెంట్లోకి వెళ్తే కన్సర్న్ వ్యక్తి అక్కడ డిపార్ట్మెంట్లో వస్తే పనిచేస్తున్న హెడ్ వాళ్ళ నెంబర్ మీకు అవైలబుల్గా ఉంటుంది. చూడండి, నేను ఇలా చాలా డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ వీళ్ళ పేర్లు వస్తున్నాయి కదా, డైరెక్ట్ ఇక్కడే వీళ్ళకి డైల్ చేయొచ్చు మీరు అనమాట. సో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ డైరెక్ట్ డైల్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్రటేరియట్లోకి, ఇక్కడ మీకు సెక్రటేరియట్లో ఉండే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చూపిస్తుంది. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే కన్సర్న్ ఐఏఎస్ కానీ లేదా హెచ్ఓడీలు కానీ నెంబర్లు కానీ మీకు చూపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఓపెన్ చేస్తున్నా కొన్ని. ఇవన్నీ పేర్లు మీకు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ నా ముఖ్యమైనది లెజిస్లేచర్. దీంట్లోనే మనకు కావాల్సిన ఎమ్మెల్యేస్వి, ఎంపీస్వి, మన స్టేట్ నుండి ఎలక్ట్ అయిన రాజ్యసభ మెంబర్స్వి అండ్ మన స్టేట్లో ఉండే ఎమ్మెల్సీస్ నెంబర్స్ దీంట్లో ఉంటాయి. లెజిస్లేచర్ ఎమ్మెల్యేస్ నెంబర్స్కి వెళ్తున్నాను. ఇక్కడ మీకు లిస్ట్ శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా ఆల్మోస్ట్ 176 మెంబర్స్ కదా మన ఏపీలో. అందరి నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ బెండులం ఆయన పేరు, అతను ఎమ్మెల్యే శ్రీకాకుళం సంబంధించిన వ్యక్తి. తన పేరు ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇక్కడే మీకు డైల్ ఆప్షన్ ఉంటుంది పక్కనే, ఇలా డైల్ చేసుకోవచ్చు మీకు. సో ఇవన్నీ ఎమ్మెల్యేస్వి, ఎమ్మెల్సీస్, ఇవన్నీ మన స్టేట్లో ఉండే కౌన్సిల్ మెంబర్స్, వీళ్ళంతా వీళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీస్ అనమాట. మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు 25 మంది ఎంపీస్ ఉంటారు పార్లమెంట్లో, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇవి. మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, మన స్టేట్ని ఎలక్ట్ అయిన రాజ్యసభ మెంబర్స్ ఈ నెంబర్స్ ఇవన్నీ. అయితే వీళ్ళకి పేర్లు మాత్రమే ఉన్నాయి, నెంబర్స్ లేవు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన మెంబర్స్ కాబట్టి వీళ్ళు ఐ డోంట్ నో వీళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే లేవు వీళ్ళవి ఎక్కువ. బట్ మిగతా వాళ్ళందరూ నెంబర్లు ఉన్నాయి, మీరు డైరెక్ట్గా డైల్ చేసుకోవచ్చు. జ్యుడిషియరీ అంటే మన జడ్జికి కోర్టులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ప్రెస్ అండ్ మీడియా, ఇక్కడ దీన్ని కూడా మళ్ళీ 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఏజెన్సీస్, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్, ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ మీడియాకి వెళ్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్, ఆల్మోస్ట్ మన ఏపీలో పనిచేసే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ ల్యాండ్లైన్ నెంబర్స్, కానీ ఇక్కడ నుండి వీటికి డైల్ చేయొచ్చు, మాట్లాడచ్చు.
అయితే సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఈ అప్లికేషన్లో. బట్ కానీ ప్లే స్టోర్లో దీనికి రేటింగ్ మాత్రం 3.9 ఉంది. ఎందుకు అలా ఉందంటే సాధారణంగా ఈ అప్లికేషన్లో వచ్చే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేస్ ఎంపీసీ ఫోన్ నెంబర్స్ మాత్రం ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. ఇందులో కొంతమంది ఎమ్మెల్యేస్ ఏంటంటే నెంబర్లు తప్పుగా పోస్ట్ చేశారు. బట్ గవర్నమెంటే పోస్ట్ చేసింది, మరి ఎందుకు తప్పు పోస్ట్ చేశారో తెలియదు ఇది. సో కొన్ని నెంబర్లు అయితే ఇంట్లో రాంగ్గా ఉన్నాయి. అందుకోసమే అప్లికేషన్కి 3.9 రేటింగ్ ఇచ్చారు. కానీ ఆ కొందరు ఎమ్మెల్యేల నెంబర్లు తప్ప మిగతా అవన్నీ దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి రైటే. సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఎమ్మెల్యేస్ కూడా అందరూ రాంగ్ ఏం కాదు, ఒక 20-30 మంది రాంగ్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ కూడా రైటే. సో ఖచ్చితంగా మీకు ఈ అప్లికేషన్ బాగా యూస్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా వాడుకోగలరు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, అండ్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.